హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్లో జొన్న రొట్టె వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సేమ్ అదే మెజర్మెంట్. రాగి రొట్టె వీడియో చేయమని ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అందుకని చేస్తున్నానండి. 2 కప్స్ వాటర్ తీసుకొని బాయిల్ చేశానండి. 2 కప్పుల వాటర్. మీరు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటారో సేమ్ అదే కప్పుతో పిండి కూడా తీసుకోవాలండి. వాటర్ పిండి సేమ్ రేషియోలో ఉండాలి. తీసుకొని వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి, అందులో మన టేస్ట్కి తగినట్లు సాల్ట్, 1 స్పూను నెయ్యి వేయండి. వేసి వాటర్ బాయిల్ అవుతాయి కదా, బాగా మరుగుతూ ఉంటాయి వాటర్. ఆ మరుగుతున్న వాటర్లో సేమ్ కప్పుతో, ఏ కప్పుతో అయితే మీరు వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల రాగి పిండిని తీసుకున్నానండి. ఆ రాగి పిండిని తీసుకొని 2 కప్పులు రాగి పిండిని తీసుకొని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లోనే ఉంచి మంట ఉండలు లేకుండా ఒక ముద్దలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్. మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి ఆల్రెడీ నేను జొన్న రొట్టెల వీడియో చేశాను సేమ్ అలాగే. కానీ వాళ్ళు అడిగారు కాబట్టి నేను వాళ్ళ కోసం చేస్తున్నానండి. మీరు కూడా ఎవరన్నా మన ఛానల్లో రాగి రొట్టె, జొన్న రొట్టె వీడియో కావాలి అంటే ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ వెళ్ళి ఛానల్లో చూసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. బాగా వేడి మీద ఉన్నప్పుడు ఇట్లా మిక్స్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా కరెక్ట్ రేషియో అండి. 1:1, 2:2 సేమ్ రేషియోలు తీసుకొని ఇలా ఉండలాగా చేసుకొని వేడి మీద ఉన్నప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి పైన గోరువెచ్చగా, పిండి బాగా వేడిగా ఉంది కదండి, పిండి కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉంటుంది కదా, మనం చేతితో తాకి పిండి కలిపేంత వెచ్చగా ఉన్నప్పుడు పిండిని ఇలా తీసుకొని బాగా ఉండలాగా చుట్టుకోవాలండి. బాగా మెత్తగా కలుపుకోవాలి పిండిని. గోధుమ పిండిలాగా కలుపుకొని చిన్న బౌల్ని తీసుకొని మనం సేమ్ జొన్న రొట్టెలు ఎలా అయితే చేసామో వీడియోలో సేమ్ అలాగేనండి. చిన్న బౌల్ని తీసుకొని కొంచెం పిండి, రాగి పిండి రాసేసి మనం రోటీలాగా రుద్దుకోవడమేనండి. ఏం వేరే ప్రాసెస్ ఏం లేదండి. సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్లో. కానీ ఎప్పుడైనా రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు ఏవైనా కానీ మనము చపాతీలాగా గట్టిగా ప్రెస్ చేయొద్దండి. కొంచెం స్మూత్గా ప్రెస్ చేస్తూ ఇట్లా సైడ్కి తిప్పుకుంటూ కొంచెం పిండి వేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే పిండి కింద కింద పెనానికి అంటుకుపోతుందండి. కింద మనం ప్రెస్ చేస్తాం కదా, దానికి అంటుకుపోతుంది. అందుకని మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు. చూడండి, గట్టిగా ప్రెస్ చేస్తే అంటుకుపోతుంది. అందుకని జస్ట్ స్మూత్గా హ్యాండిల్ చేస్తూ మనం చపాతీలాగా రుద్దుకోవాలండి. రుద్దుకొని వేడి వేడి పెనం మీద వేసుకొని కాల్చుకుంటే పూరీలు ఎలా పొంగుతాయో సేమ్ అలాగే పొంగుతాయండి. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చాలా ఉన్నాయండి. షార్ట్ వీడియోస్, షార్ట్లో చేసి చెప్పానండి మీకు వీడియోస్. ఈజీగా ఎక్కువ టైం టేకన్ లేకుండా వీడియోస్ చెప్పానండి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్. ఒక్కసారి వెళ్ళి నా ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని తప్పనిసరిగా వెళ్ళి ఒక్కసారి నా ఛానల్లో వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి. ఒకటి మీకు అర్థమవుతుందో అర్థం కాదో అని సెకండ్ది కూడా చేసి చూపిస్తున్నాను నేను. ఇలా 2 స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేస్తే పిండి దానికి అంటుకుపోతుంది. అలా అని మరీ పల్చగా రుద్దుకోవద్దండి. ఎందుకంటే ఆల్రెడీ పిండి వాటర్లో బాయిల్ అయ్యి హాఫ్ ఉడికిపోయినట్లేనండి. అందుకని ఎక్కువ ప్రెస్ చేసి మందంగా ఉంటే కాలవేమో అన్న ప్రసక్తే లేదండి. బాగా కాలిపోతాయి. పూరీలు ఎలా పొంగుతాయి సేమ్ అదే విధంగా పొంగుతాయి. జొన్న రొట్టెల వీడియో ఒక్కసారి నా ఛానల్లో వెళ్ళి చూడండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్ అంతే. పిండి ఒక్కటే డిఫరెన్స్. అది జొన్న పిండి, ఇది రాగి పిండి, అంతే. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 సైడ్స్ కాల్చుకొని చూడండి ఎలా పొంగుతుందో చూడండి. పూరీలాగా అలా 2 సైడ్స్ కాల్చుకొని చపాతీ, ఇట్లా సొరకాయ కర్రీ అయినా ఏదైనా కొంచెం పల్చగా ఉన్న కర్రీస్, పప్పు కర్రీలో అలాంటి వాటిల్లో రాగి రొట్టె, జొన్న రొట్టె కాంబినేషన్ బాగుంటుందండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఎలాంటివి కావాలో నా ఛానల్లో కమెంట్ చేయండి. ఒక సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేను తన కోసం అందరికీ యూజ్ అవుతుంది అనే విధంగా చేసి చూపిస్తున్నానండి.
ఇంతేనండి, చాలా ఈజీ అండ్ సింపుల్. ఎక్కువ టైం టేకెన్ కూడా ఉండదండి. చేత్తో చేయాల్సిన అవసరం కూడా లేదు. సేమ్ చపాతీలాగా రుద్దుకొని ఈజీగా కాల్చుకోవచ్చు. నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో, మీకు కూడా ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. ఈ విధంగా సబ్స్క్రైబర్స్ ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేస్తే నేను మీకు అలాంటి వీడియోస్ చేసి పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకున్నారంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలకి రాగి పిండి చాలా హెల్దీ అండి. కంపల్సరీ వాళ్ళకి రాగి జావా రూపంలో అయినా, ఇలా రోటీ రూపంలో అయినా కంపల్సరీ డేకి ఒక్కసారి చేసి పెట్టండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్.